నమస్తే, నేను మీ సతీష్. 2019లో సంచలనం రేకెత్తించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక ట్విస్ట్ పరిణామమే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజున ఆయన కుమార్తె సునీతారెడ్డి, అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కూడా పులివెందుల పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఒక కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఆ రోజున ఆ ఎన్నికలపైన ప్రభావం చూపింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో అదే కేసు మళ్ళీ తెరపైకి రావటం, ఈ రోజున సునీతారెడ్డి గారును ఆమె భర్త అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేటువంటి ఉదంతాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది బరితెగింపు కింద అర్థం చేసుకోవాలండి. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలని, ఒక కేంద్ర హోంశాఖనే, న్యాయస్థానాలని కూడా సవాల్ చేసినట్టు ఇది. అంటే చేతిలో అధికారం ఉంది కదా, చేతిలో సిఐడి పోలీస్ నేను చెప్పినట్టు వింటారు కాబట్టి ఆ దారిని పోయి దాని మీద కేసు పెట్టేయమన్నట్టు ఉంది ఇది. ఎందుకంటే సునీత గారు హతుడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె. ఆవిడ కలగజేసుకుని ఆవిడ పోస్ట్ మార్టం కోరుకుని ఉండకపోతే కనుక అసలు ఈ కేసే లేదు. అవాళ ముందు అసలు ఆ సిఐడి కూడా ఇప్పుడు కేసు పెట్టారు కదా, వాళ్ళైనా సరే గొడవలు గుండెపోటుని ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరు చెప్పమన్నారు, ఇది అర్జెంటుగా చేస్తే కేసు అక్కడ తెలిపింది. సిబిఐ ఆ కోణంలో వెళ్తుంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ స్పందించాలా, సిబిఐ స్పందించాలా, అసలు ఈ నిందితుడికి ఏ ఏటి కింద చేర్చారు కదా, ఏ కోణంలో చేర్చారు, ఎందుకు ఏ ఆధారాలతో మీరు చేర్చారు, అలా ఆధారాలతో చేర్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇలా ఈ కేసు పెట్టారు కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఆ కేసు పెట్టిన అధికారులు కూడా మీరు ప్రాసిక్యూట్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు సాగదీసేది మొగల్ రేకుల సీరియల్, మొన్నటిదాకా ఇదే పని. బ్రేకింగ్ న్యూస్ సిబిఐ వెళ్తుంది వాళ్ళ ఇంటికి, అవినాష్ రెడ్డి ఇంటికి, వాళ్ళ అమ్మకౌంట్లో పోలేదు, వాళ్ళ తీసుకెళ్ళి రకరకాల అసలు ప్రజలందరికీ మీటర్లు బీపీలు పెంచేశారు. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పడి చాలా దుర్మార్గంగా ఉందని కేంద్ర వ్యవహారం. ఇందులో ఇలాంటివన్నీ చూస్తుంటే బీజేపీని ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఇదంతా కూడా ఆవు కథలాగే అన్నీ వెళ్ళి బీజేపీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఇవన్నీ కథలు తీసుకెళ్ళి బీజేపీ దగ్గర ఆగుతున్నాయి. ఆ బరితెగింపుకి అవకాశం ఎవరు ఇచ్చారు? ఇప్పుడు కేంద్రంలో సిబిఐ స్పందించాలి కదా, ఇమీడియట్గా తెల్లవారుజాము ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళి ఆ కాల్ లిస్ట్ బయట పెట్టాలి కదా. ఆ కాల్ లిస్ట్ బయటపెట్టి వాళ్ళందరికీ, ఇప్పుడు సూత్రధారులు ఎవరో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపిస్తే కరెక్ట్గా కౌంటర్ అవుద్ది. ఇది ఇవన్నీ మానేసి వేరే పొత్తులు పెట్టుకోవద్దా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు సునీతారెడ్డికి ఇది అన్యాయం కదండి. వాళ్ళ తండ్రిని ఆవిడ చంపుకుంటుందా? ఆవిడ ఎక్కడుంది, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు చంపారు, ఎవరు చంపినప్పుడు చూశారు కెమెరాలు తీసుకుని? అంత దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం కూతురికి ఏమవుతుంది? అన్నానికి పిలిచి మిషన్ పెట్టి చంపేస్తారు. ఇప్పుడు ఏదో సెనైడ్ అండ్ కర్రీస్ అండ్ సెనైడ్ ఏదో వెబ్ సిరీస్ కూడా నడుపుతుంది చూడండి, ట్రూ స్టోరీలు. చంపాలనుకున్నప్పుడు సింపుల్గా టికెట్ లేకుండా రిజర్వేషన్ చేసి పంపేస్తారు. ఇంత దారుణం కొట్టి చంపాల్సిన అవసరం ఏమనుకుంటే అంత కసి ఎందుకు ఉంటుంది కూతురికి? ఆ కసి ఎవరికి ఉంటుంది? ఏదో చూడకూడదు చూసినోడిని, ఆ చూడకూడదు చూసి చెప్పేతాను అనడానికి ఎవడన్నానే. ఇప్పుడు ఏదో చూడకూడదు ఏదైనా చూసాడు, తెలియకూడదు ఏదో తెలుసుకోకూడదు ఏదో తెలుసుకున్నాడో అలా అందరికీ చెప్పేమంటావా అని బెదిరిస్తున్నాడు అనుకో, అప్పుడు ఆడి మీద కోపం వచ్చి కసిగా చంపుతారు. అలాంటిది ఏదో జరిగింది అనిపిస్తుంది నాకు అక్కడ. దాన్ని ఈవిడ మీద నెట్టేయడానికి విశ్వప్రయత్నం, అప్పుడు అది గుండెపోటు అని చెప్పడానికి అసలు అది హత్యే కాదన్నట్టుగా చూపించడానికి ట్రై చేశారు. మొత్తం మీద ఆ గాయాలు ఆ పిఏ కృష్ణారెడ్డి అన్నవాడు ఇలా అడ్డం తిరిగాడు కానీ ఆడే ఫోటోలు తీసి పంపించాడు ఈవిడికి. చూసేప్పుడు లబోదీపమంట పోస్ట్ మార్టం కోరింది. అప్పుడున్న ప్రభుత్వం కూడా పోస్ట్ మార్టం చేయకుండా ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేద్దని సాధారణంగానే ఆ పోలీసులు ఆలోచిస్తారు. అప్పుడున్న సిఐ డిఎస్పీ వీళ్ళందరికీ ప్రమోషన్లు గట్రా వచ్చేసినాయి కొంతమందికి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కేంద్ర హోంశాఖ ఏం చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా, ఇప్పుడు మీరు రాజకీయంగా ఏమైనా ఉండొచ్చండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద, ఒక నాయకుడి మీద, ఆ పార్టీ మీద మీకు ప్రేమ అభిమానం ఉండి వాళ్ళని కాపాడాలనుకుంటే
వాళ్ళకి పేరు వచ్చి అభివృద్ధి చేయడానికి డబ్బులు నిధులు విడుదల చేయండి. వాళ్ళకి ఎన్నికల్లో వాళ్ళ తరపున ప్రచారం చేయండి. వెన్నికల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకోండి. వాళ్ళకి కలిసి పనిచేయండి. వాళ్ళు మీరు చర్చల్లోనూ మాటల్లోనూ పొగడండి. అంతేగాని ఒక క్రూరమైన హత్య జరిగినప్పుడు దాంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేసినప్పుడు, మీరు ఎవరైతే నిందితులో వాళ్ళు మీరు ఎస్టాబ్లిష్ చేసి కోర్టులో నడుస్తున్నప్పుడు, ఛార్జ్షీట్ ఆల్రెడీ మీరు దాఖలు చేసినప్పుడు, సిబిఐ ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అనుకున్నప్పుడు వాళ్ళు ఇలా పైకి కిందకి గాలి పైగా సిబిఐ అధికారి మీద కేసెట్టారు వాళ్ళు. అది దీన్ని ఉపేక్షించడం, దీని చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు, అక్కడ కేసు పెట్టినప్పుడే మేల్కోవాలి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీన్ని ఏం చేయదలుచుకున్నారు అంటే, మీ పార్టీకి మీరు కోరుకుంటే ఎవరినైనా సరే వదిలేస్తారా? హంతకుల్ని, ఆర్థిక నేరస్తుల్ని, ఇప్పటికే అక్రమాస్తులు ఆర్థిక నేరస్తుల్ని మీరు వదిలేస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. కనీసం 5 ఏళ్ళు ఒకసారి కూడా కోర్టుకు వెళ్ళలేదన్నటువంటి అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ హత్య కేసు ఇంక ఈ రాష్ట్రంలో మీతో అనుకూలంగా ఉంటే ఏమైనా చేయొచ్చనా? పోనీ మీతో అనుకూలంగా ఉన్నా కానీ ఏమైనా చేయనిస్తారా చేయనివ్వరు డౌట్గా ఉంది. మీకు నచ్చాలా? ఏం చేయాలా? అలా ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళో సమస్య కాదండి. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు మాపు ఎన్నికల ముందు ఉన్నారు. ఇదంతా కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఎవరు ఉన్నాయి. పోనీ వీళ్ళు ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కదా అని కాంగ్రెస్ వాళ్ళ ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాట్లాడతలేదు విచిత్రంగానే. ఎందుకంటే కాంగ్రెస్ కూడా వాళ్ళ తానులో మొక్కే కదా, కాంగ్రెస్ తానులో మొక్కే కదా ఇతను. ఇప్పుడు బీజేపీ ఎలాగ ఆలోచిస్తుందో కాంగ్రెస్ అలాగ ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఒకలాగే ఉన్నారు. ఎవరో మంచోళ్ళు, మన మిత్రులు కాదు, ఎవరో శత్రువులు కాదు. ఇప్పుడు బీజేపీతో కూడా అనవసరమైన పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇలాగ ఇంత బరి తెగించేసిన వాళ్ళతోటి శత్రుత్వం అనవసరం. వాళ్ళతో మిత్రత్వం ఉండటమే బెటరు. సరే, అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఈ సమయంలో వీళ్ళ మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అంటే అది ప్రభుత్వానికి తెలియకుండా చేయరు. ప్రభుత్వం చేయించింది, పోలీసులు ఎందుకు చేస్తారు? అంటే ఈ చర్యల్ని ఎలా అర్థం చేస్తారు? ఏం లేదండి, రేపు పొద్దున సునీత గారు ఏ కడప ఎంపీగా పోటీ చేసిందనుకో, వివేకానంద రెడ్డి గారు మర్డర్ తర్వాత ప్రజలందరూ కూడా వైసీ అధికార పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వెకట వచ్చేసింది. అందరికీ ఏం జరిగిందో అర్థమైపోయింది. సిబిఐ దర్యాప్తు పూర్తిగా సాధించలేకపోతే, దోషులను పట్టుకోలేకపోయిన వాళ్ళు ఇది ఎవరు చేశారో ఎలా చేశారో అనేటువంటి ప్రజలకు అందరికీ అర్థమైపోయేలాగా ఈ సీరియల్ కింద సాగటం వల్ల అందరికీ అర్థమైపోయింది. మొన్నటిదాకా తెలియనివాడు కూడా ఎలా జరిగిందో తెలిసిపోయింది. కాబట్టి డెఫినెట్గా సునీత గారు ఎంపీగా నిలబడితే, ఇండిపెండెంట్గా నిలబడితే కూడా గెలుస్తుంది. ఆవిడ ఎంపీ, కడప ఎంపీ గెలవడమే కాదు, ఆ కడప ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మటాష్ అయిపోద్ది వైసీపీ పార్టీ. దీన్ని అడ్డుకోవడానికి, ఆవిడని బెదిరించడానికి, దీన్ని నిరోధించడానికి ఆవిడ మీద కేసులు పెట్టి ఆ టైంకి ఇబ్బంది పెడడానికి ప్రయత్నం చేస్తున్నారని నా ఉద్దేశం. అంచేత ఇది అంటే ఈ 2-3 నెలల పోతా కేసులు ఎత్తేస్తారు కదా, వేరే కదనుకోండి, ఎవడో తప్పించుకోలేడు. నీకు ప్రభుత్వం మారిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ అవసరం కూడా లేకుండా రాష్ట్రంలోనే ఛేదించేస్తారు, ఏం అనుమానం లేదు. అందుకని ఆ మార్గాలు వాళ్ళ అధికారంలోకి తిరిగి రావడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న ప్రతిపక్ష అధికారంలో రాకుండా ఉండడానికి ఎంతకైనా తెగిస్తారో, ఆ కేసులోంచి బయటపడడానికి కూడా ఎంతకైనా బరి తెగించి ఇలాంటి వ్యవహారాలు చేస్తారో. కేంద్రానికి ఇప్పటికే బానిసలా ఉన్నారు. ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి, రాష్ట్రాన్ని రాసిచ్చేస్తాం, మీరు ఏం చెప్తే జరుగుద్ది, అదాని అమ్మని ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తామని చెప్పేసి ఏదైనా ఆఫర్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అసలు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ప్రేమ అభిమానాలు. ఏంటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, వేరే రాష్ట్రాలు బీజేపీ అతర ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు కలుస్తున్నారు ప్రధానమంత్రితో. ఫెడరల్ వ్యవస్థ బాగా నడుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే సెపరేట్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలు చాలా చక్కగా తొమ్మిదిగిరెట్టి నటించుకున్నట్టు ఉన్నాయి. ఏంటి, వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాదు. ఎందుకంటే ప్రజలకి ఏం ఉపయోగం లేదు ఇందులో. అటు మోడీ గారికి, అమిత్ షాకి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల, వీళ్ళందరికీ బాగుంది. అంతే, ప్రజలకి ఏం సంబంధం లేదు. పార్టీలుగా కూడా వాళ్ళకి ఏం మేలు జరగట్లా. ఆ వ్యక్తులుగా మాత్రం వాళ్ళకి చాలా చాలా అనుబంధం ఉంది. కానీ మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా సునీత గారు కనిపిస్తారు. సునీత గారు కూడా కొద్దిగా వాళ్ళని కూడా అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళని కూడా ఎవరిని నమ్మటం లేదండి. ఇప్పుడు ఎన్నాళ్ళు తట్టుకుంటారో, ఆవిడ ఒత్తిడికి లొంగిపోవచ్చు ఇలాంటి ప్రెజర్లో. కానీ మ్యాక్సిమం ఇంతవరకు పోరాడిందంటే గ్రేటే. కానీ ఇంకెంతవరకు పోరాడదు, వ్యక్తులు వ్యవస్థలతో పోరాడలేరు. ఇప్పుడు వ్యక్తులుగా వ్యవస్థలతో ఎక్కడ పోరాడతారు? ఆవిడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం అంటే చాలా గ్రేట్. వాళ్ళ తండ్రి గారి గురించి ప్రజల మద్దతు కూడా లభించింది. ఆవిడ ఏమాత్రం వెనకడిగేయటం లేదు. ఇప్పుడు పులి నోట్లో తల ఉన్నట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎదుర్కోవడం ఎంతో కష్టం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బరితెగింపు చర్యగానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.